వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఆధిపత్యం నిలుపుకోవడానికి దేనికైనా తెగించే వ్యూహాలు, బలం పెంచుకోవడానికి ఎంతటి దారుణానికైనా తెగించే తత్వం, ఎదురు నిలిచిన వాడిని దెబ్బతీయడానికి చేసే కుట్రలు, అర్ధరాత్రి దాడులు, కిడ్నాప్లు, ఎలాంటి నైతికత లేనటువంటి చర్యలు, ప్రభుత్వాలను కూలదోయడం, హత్యలు చేసే పాలకుల్ని మార్చడం, దొంగ విప్లవాన్ని సృష్టించి దేశాన్ని అల్లకల్లోలం చేయడం, ఇవన్నీ కూడా ప్రపంచ పెద్దన్న నిత్యం చేసే పనులు. అమెరికా అంటే అభివృద్ధి చెందిన దేశం, అవకాశాల స్వర్గం మాత్రమే కాదు, అంతులేని అరాచకం కూడా. దీనికి ఉదాహరణగా ఈ 100 ఏళ్లలో అనేకం కనిపిస్తాయి. పనామా, నికరగ్వా, హైటీలతో మొదలుపెట్టి లేటెస్ట్గా వెనిజువెలా వరకు కూడా అమెరికా సాగించిన దుర్మార్గాలకు లెక్కాపత్రం కనిపించదు. తనకెవరూ ఎదురు చెప్పకూడదు, తన ప్రయోజనాలకు అడ్డు రాకూడదు, తన ఆధిపత్యానికి గండి కొట్టే పనులు చేయకూడదు. అలా చేసిన మరుక్షణం ప్రపంచ పోలీసు నిద్రలేస్తాడు. అప్పటి వరకు శాంతి, నీతి అంటూ కూడా చెప్పిన కబుర్లు ఏవైతే ఉన్నాయో వాటిని గంగలో కలిపి తన సొంత రూల్స్ అమలు చేస్తాడు. ఎవరైనా నోరెత్తి ప్రశ్నిస్తే వాళ్లకు అదే గతి పడుతుందని హెచ్చరిస్తాడు. ఈ 100 ఏళ్లలో ఇలాంటి ఘటనలు అనేకం కనిపిస్తాయి. తనకు అనుగుణంగా జియోపాలిటిక్స్లో ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తూ అన్ని దేశాలను గుప్పిట్లో ఉంచుకోవడం అమెరికా లక్ష్యం. నన్ను హ్యాపీగా ఉంచడం లేదు అని ట్రంప్ అన్నాడంటే దాని వెనుకున్నటువంటి అమెరికన్ ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమెరికాని ఎవరైనా ఎందుకు హ్యాపీగా ఉంచాలి అనే ప్రశ్న రావడం సహజం. కానీ ప్రపంచ పోలీసుగా, ప్రపంచ పెద్దన్నగా కర్రపెత్తనం చేసి అన్ని దేశాలను అదిలించి బెదిరించి దారికి తెచ్చుకునే అమెరికా భూమి సూర్యుడి చుట్టూ కాదు, అమెరికా చుట్టూ తిరుగుతుంది అని భావిస్తోంది. కాబట్టే మరో దేశానికి సంబంధించి కూడా అడుగుపెట్టి ఆ దేశాధినేతని ఎత్తుకెళ్ళింది. ఇలాంటి ఘటన మొదటిది కాదు, చివరిది కూడా కాదు. ఈ 100 ఏళ్లలో అమెరికా సాగించిన అరాచకాలకు ఎన్నో. ఇప్పుడు నికోలస్ మదురోకు జైలు శిక్ష విధిస్తారా అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తోంది ఇవన్నీ చూస్తుంటే. లేక మరణశిక్ష కూడా విధిస్తారా? అసలు ఏం జరుగుతుంది? అమెరికా అంటేనే ఆధిపత్యమా? ఒకరి మీద పెత్తనం వహించకుండా అమెరికా ఉండలేదా? ఒక సార్వభౌమాధికారం గల దేశ అధ్యక్షుణ్ణి రాత్రికి రాత్రే బంధించి తీసుకువెళ్లడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఈ నెల 3వ తేదీన రాత్రి ఆ దేశ రాజధాని కరాకస్ మీద విరుచుకుపడి మదురో బాడీ గార్డ్స్ ని చంపేసి ఆయన భార్య సహా అమెరికాకు తరలించడం సామాన్య ప్రజలు మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. కానీ ఇలాంటి పనులు అమెరికా చరిత్రలో అనేకం కనిపిస్తాయి. ఇది మొదటిది కాదు, బహుశా చివరిది కాకపోవచ్చు. మీడియా కవరేజ్ విస్తృతంగా ఉంది కాబట్టే అమెరికా వెనిజువేలాలో ఏం చేసిందో హైలైట్ అయింది. కానీ గతంలో ఎన్నో దేశాల్లో ఇలాంటి దుర్మార్గాలు సాగించింది అమెరికా. వెనిజువేలా రాజధాని కరాకస్లో ప్రత్యేక ఆపరేషన్ జరిపి నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను బందీలుగా తీసుకువెళ్లిన ఆ చర్యకు ట్రంప్ ఓ ఆకర్షణీయమైన పేరు పెట్టారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ గా దాని నామకరణం చేశారు. తెలుగులో ఆపరేషన్ అంతిమ తీర్పుగా భావించవచ్చు. ఈ ఆపరేషన్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్, CIA టీంలు పాల్గొన్నాయి. వెనిజువేలా నుండి అమెరికాలోకి దొంగచాటుగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని, ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుందని అమెరికా చెబుతోంది. అలాగే అక్రమ ఆయుధాలు కూడా వెనిజువేలా మీదుగానే అమెరికాలోకి వస్తున్నాయని ట్రంప్ కొంతకాలంగా విరుచుకుపడుతూ వచ్చాడు. దీనివల్ల టెర్రరిజం పెచ్చుమీరి పోతోందంటూ ట్రంప్ ఇలా నార్కో టెర్రరిజం ఆరోపణలు సాకుగా చెప్తూ వెనిజువేలా మీదికి దాడికి దిగినట్టుగా ప్రకటించాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్నున్నాయి. అమెరికాలోకి డ్రగ్స్ వ్యాపించడానికి వెనిజువేలా మాత్రమే కారణం కాదు. ఆ దేశాన్ని మించి చాలా దేశాలు డ్రగ్స్ రవాణాలో కీలకంగా ఉన్నాయి. కానీ ట్రంప్ ఒక వెనిజువేలా పైన ఎందుకు దృష్టి పెట్టాడు అంటే కారణం సింపుల్. ఆ దేశంలో ఉన్న అపారమైన చమురు నిల్వలు, చమురు ఆయుధాలు ఈ రెండు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. వీటిపై ఏ దేశం పట్టు సాధిస్తే దానిదే ప్రపంచంపై పెత్తనం. ఇంతకాలం ప్రపంచ పెద్దన్న పాత్రలో ఉన్న అమెరికా కొంతకాలంగా బలహీనపడుతూ వస్తోంది. ట్రంప్ విధానాలు అమెరికాలో అసంతృప్తికి కారణమయ్యాయి. మరోపక్క చైనా శరవేగంగా దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో తన బలాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరంతో పాటు ఇక డాలర్ ఆధిపత్యం పడిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితిలో అమెరికా పడింది. ఈ కారణంతోనే ట్రంప్ తెగించాడు. వెనిజువేలాపై అటాక్ చేశాడు. ఆ దేశాధినేతను కిడ్నాప్ చేశాడని భావిస్తున్నారు. ఇక వెనిజువేలా నుండి తీసుకువెళ్లిన తర్వాత మదురోను బ్లూకిన్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. మరోవైపు మదురో తాను అమెరికా విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని వెనిజువేలాకు అధ్యక్షుడు తానేనని ప్రకటించారు.
అంతేకాదు వెన్జువేలా తర్వాత కొలంబియా, క్యూబా, గ్రీన్లాండ్ వంటి దేశాల పేర్లను కూడా ట్రంప్ ప్రకటించారు. అంటే నెక్స్ట్ లెవెల్లో ఆ దేశాలపై అమెరికా ప్రతాపం ఉంటుందా అనే చర్చ కూడా ట్రంప్ లేవనెత్తారు. ఈ ప్రకటన తర్వాత నాటో ఎన్లార్జ్మెంట్ కమిటీ చైర్మన్ ఫెలింగర్ ట్రంప్ కు కౌంటర్ ఇవ్వడం విశేషం. ఫెలింగర్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. అమెరికా గనక గ్రీన్లాండ్ మీద దాడికి దిగితే తాము నిశ్శబ్దంగా ఉండబోమని, యూరోప్ లోని అన్ని అమెరికా బేస్లను ఖాళీ చేయిస్తామన్నారు. మీరు గ్రీన్లాండ్ ను తీసుకుంటే యూరోప్ లోని అన్ని బేస్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్రమంలో అసలు అమెరికా ఇప్పటి వరకు ఎన్ని దేశాలను ఏ విధంగా దుర్మార్గంగా ఆక్రమించింది, ఎన్ని దేశాల మీద పెత్తనం సాధిస్తోంది అనే చర్చకు దారితీస్తోంది. గత 100 ఏళ్లలో అమెరికా ఇతర దేశాలపై జరిగిన చొరబాట్లు ఎలాంటివి, ఎక్కడెక్కడ చొరబడింది, ఎక్కడెక్కడ మిలిటరీ ఆపరేషన్స్ చేసింది, ఎక్కడెక్కడ తన వెగులను పెట్టుకుని ఆటలు ఆడిస్తోంది అనేది ఆసక్తిగా మారింది. అమెరికా కాళ్ళు వేళ్లు పెట్టిన దేశం ఆధునిక కాలంలో కనిపించదు. ఎక్కడేం జరిగినా దాని ఫలితం అమెరికాకు అనుకూలంగా ఉండాలి. ఏ దేశంలో అయినా తనకు అనుకూలమైన పాలకుడే ఉండాలి. అమెరికా అడుగులకు మడుగులొత్తాలి. ఆ దేశ సంపదను, వనరులకు అమెరికాకు దారాదత్తం చేయాలి. కాదు కూడదు అన్ని భూమి మీద వాళ్ళకి నూకలు లేనట్లే అనుకోవాలి. ఒకవేళ వాళ్ళు అలా చేస్తే అమెరికా దాదాపు 1798 నుంచి 469 మిలిటరీ ఏదైతే ఉన్నాయో అవి జరిపింది, ఇన్వెస్టిగేషన్స్. అదేవిధంగా వాటిలో 1991 నుంచి కూడా 2022 వరకు కేవలం 3 దశాబ్దాల్లోనే 251 ఆపరేషన్స్ కూడా చేసింది. గత 100 ఏళ్లలో సుమారు 200కు పైగా ఇంటర్వెన్షన్స్ జరిపింది అమెరికా. లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా, ఆఫ్రికా ఎవరిని కూడా వదలలేదు. ఇక CIA కోవర్ట్ ఆపరేషన్లు, బాంబింగ్స్, ఆర్థిక ఆంక్షలు, ప్రాక్సీ వార్స్ నిర్వహించడం, ఇలా అనేక రూపాల్లో అమెరికా అనేక దేశాల వ్యవహారాల్లో చొరబడిన సందర్భాలు చాలా కనిపిస్తాయి. ప్రాక్సీ వార్స్లో ఏ 2 దేశాల వివాదాల్లో అయినా అమెరికా జోక్యం చేసుకుని ఆ 2 దేశాలకు పరోక్షంగా సహకరిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా వ్యవహరిస్తూ సొంత లాభం చూసుకోవడమే అమెరికా లక్ష్యం. గిట్టని వారిని గద్దెదించి శిక్షించడం అమెరికాకు కుట్రల్లో ఒక భాగం. ఒకప్పుడు ఇరాన్లో అదే చేసింది. పనామాలో అధ్యక్షుడిని జైల్లో పెట్టింది. ఇక నికరగువా, డొమినికన్ రిపబ్లిక్, హైతీ లాంటి దేశాల్లో అమెరికా చేసిన కుట్రలకు అంతే ఉండదు. టెర్రరిజాన్ని నిర్మూలించడమే లక్ష్యం అంటుంది. డ్రగ్స్ ఉన్నాయంటుంది. అత్యంత ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని అందరినీ నమ్మిస్తుంది. కానీ నిజానికి ఇవన్నీ సాకులు మాత్రమే. అమెరికా అసలు ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపించినా చమురు దాహం, డాలర్ ఆధిపత్యం పెంచుకోవడం, ఆయుధ వ్యాపారం విస్తరించడం మాత్రమే. అమెరికా కబ్జా చేసిన దేశాల సంఖ్య, దాని వివరాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. గత 100 ఏళ్లలో అమెరికా సుమారు 40 నుండి 50 దేశాల్లో ప్రత్యక్ష లేదా పరోక్ష మిలిటరీ ఇంటర్వెన్షన్ నిర్వహించింది. ఆయా దేశాలను కబ్జా చేయడం లేదా పాలకులను మార్చడం చేసింది. ఇరాన్, వియత్నాం, చిలీ, గ్వాటెమాలా, పనామా, ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా అనేక దేశాల్లో అమెరికా ఆపరేషన్లు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని చోట్ల కుట్రలతో పాలకులను దించింది, మరికొన్ని చోట్ల తిరుగుబాటు లేపి హత్యలు చేయించింది. ఇవన్నీ కుదరని చోట తానే స్వయంగా రంగంలో దిగి కిడ్నాప్ చేసి జైల్లో పెట్టించింది. అమెరికా ఆగడాలను దశాబ్దాలుగా తట్టుకొని నిలబడింది క్యూబా. 100 సార్లు హత్య యత్నాలు చేసిన ఫిడెల్ క్యాస్ట్రో తట్టుకొని నిలబడ్డాడు. అమెరికా 1916, 1965లో డొమినికన్ రిపబ్లిక్ మీద దురాక్రమణ చేసింది. సరిగ్గా అక్కడి ఎలక్షన్ సమయంలోనే ఈ ఆక్రమణలు జరిగాయి. తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం, తన చెప్పు చేతుల్లో ఉండే గవర్నమెంట్ను నెలకొల్పడమే లక్ష్యంగా ఇది జరిగింది. 1915లో హైతీ మీద మిలిటరీ ఆపరేషన్ చేసింది. దాదాపు 19 ఏళ్లు తన చెప్పు చేతుల్లోనే హైతీని ఉంచుకుంది అమెరికా. అంతర్గత అల్లర్లను అదుపు చేసే పేరుతో హైతీ ఆర్థిక రంగాన్ని చేతులు తీసుకోవడం గమనించాలి. ఇక 1912లో నికరాగువాలో కూడా మిలిటరీ ఆపరేషన్ చేసింది. గెరిల్లాపై యుద్ధం చేస్తూ 10 ఏళ్లకు పైగానే ఆధిపత్యం చెలాయించింది. తన డాలర్ను మరింత బలోపేతం చేసుకోవడానికే ఈ ఆపరేషన్ను వాడుకుందని చెబుతారు విశ్లేషకులు. ఇక 1906లో అలాగే 1917లో
క్యూబా మీద కూడా అలాగే చేసింది. గ్వాంటనామే బేలో ఉన్న తన మిలిటరీ బేస్ ను కాపాడుకోవడమే ఇందులో ముఖ్య ఉద్దేశంగా చెబుతారు. 1903 నుంచి 14 వరకు, ఆ తర్వాత 1989లో పనామాను కూడా ఆధిపత్యంలోకి తీసుకుంది. పనామా అధ్యక్షుడు సైనిక నియంత మాన్యుయల్ నోరియోగాను ఆపరేషన్ జస్ట్ కాజ్ పేరుతో పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో శిక్ష విధించింది. పనామాలో అమెరికా వ్యతిరేక ఉద్యమాలకు నోరిగా మద్దతివ్వడమే దీనికి కారణం. చివరికి అతను జైల్లోనే మరణించాడు. చమురు దాహం తీరనిది, ఆయుధ వ్యాపారం తగ్గనిది. అమెరికా ఏ దేశానికైనా దగ్గరైనా, ఏ దేశానైనా వ్యతిరేకించినా ఈ రెండిటి కోణంలోనే జరుగుతుందని చరిత్రను చూస్తే తెలుస్తోంది. ఉదాహరణకు 1953లో ఇరాన్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని మొహమ్మద్ మొసాద్దేహ్ అని అమెరికా బ్రిటన్తో కలిసి కుట్ర చేసి పదవి నుండి దింపింది. దీనికి కారణం ఒకటే, ఇరాన్ చమురు పరిశ్రమను జాతీయం చేయాలని ప్రయత్నించడమే. 1954లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గ్వాటెమాలా అధ్యక్షుడు జాకోబో ఆర్బెన్స్ను CIA కుట్ర చేసి పదవి నుంచి దింపేసింది. అతని భూ సంస్కరణలు అమెరికా కంపెనీలకు నష్టం కలిగించాయి. ఇక ఆ కారణంతోనే అమెరికా అతన్ని ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పదవి వీచ్యుతుణ్ణి చేసింది. ఇక 1963లో వియత్నాం అధ్యక్షుడిని సైనిక తిరుగుబాటులో హత్య చేశారు. దీని వెనుక ఉన్నది అమెరికానే అనేది క్లియర్. వియత్నాం పోరాటంలో 1 మిలియన్ మరణాలకు అమెరికా అరాచకమే కారణం. ఇక చిలీలో సాల్వడార్ అలెండి లాంటి తిరుగులేని నేతను హత్య చేయడం వెనుకున్నది అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడమే. ఇక డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసిన సద్దాంను చంపడంలో, లిబియాలో గడాఫీని దింపి సొంత జనం చేతిలోని అంతమయ్యేలా చేయడంలో, అసద్ పారిపోవడంలో ఉన్నది కూడా అమెరికా చమురు దాహమే. ఇప్పుడు అదే చమురు దాహం వెనజువేలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడానికి కారణమైంది. 1973లో చీలీలో అమెరికా చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. ప్రజలెన్నుకున్న డాక్టర్ సాల్వాడార్ అల్లెండీని హత్య చేసి తనకు అనుకూలంగా ఉండే పినోచెట్ని గద్దెనెక్కించింది. ఆ తర్వాత ఇరాక్ వద్ద సామూహిక జనహనన ఆయుధాలున్నాయంటూ అమెరికా 2003లో యుద్ధం ఆరంభించింది. అదే సంవత్సరం డిసెంబర్ 13న అమెరికా సేనలు సద్దాం హుస్సేన్ను బంధించాయి. నిజానికి ఇరాక్లో ఎలాంటి సామూహిక జనహనన ఆయుధాలు లభించలేదు. అయినప్పటికీ సద్దాం హుస్సేన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరాక్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్కు ఉరిశిక్ష అమలు చేశారు. అక్కడి సద్దాంను అంతం చేయడానికి అసలు కారణం అక్కడ ఆయుధాలు ఉన్నాయని కాదు, కేవలం ఇరాకీ చమురుపై అమెరికా దాహం మాత్రమే. 2003లో ఇరాక్ను ఆక్రమించిన తర్వాత అమెరికా తొలుత చేసిన పని ఇరాకీ చమురును మళ్లీ డాలర్లకు అమ్ముకోవడమే. ఇక లిబియాలో గడాఫీని సొంత ప్రజలతోనే చంపించిన ఘటన అంత తేలిగ్గా మర్చిపోయేది కాదు. డాలర్కు బదులు ప్రత్యామ్నాయ కరెన్సీ గురించి యోచించినందువల్లే మానవత్వ పరిరక్షణ పేరుతో అమెరికా ఎంటర్ అయింది. 2011లో లిబియా అధినేత గడాఫీని ఓచుకోత కోసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసేంతవరకు అమెరికా ఊరుకోలేదు. ఈ మధ్యకాలంలో సిరియా అల్లకల్లోలం కళ్ల ముందే ఉంది. పాలకుడు అసద్ దేశం వదిలి పారిపోయేలా చేసింది కూడా అమెరికానే. ఇక 2001 నుంచి 2021 వరకు దాదాపు 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో నేరుగా అమెరికా జోక్యం చేసుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాలిబన్ల చేతికి చిక్కకుండా కాపాడుతున్నామనే పేరుతో ఆఫ్ఘన్ను తన ఏజెంట్ ద్వారా పాలించిన అమెరికా 2021లో హఠాత్తుగా తన ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లిపోవటం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా అరాచకాలకు అంతం ఉండదు.